మీరు లేజీ కాదు, మీరు అన్ప్రొడక్టివ్ కూడా కాదు. మీరు మిస్ అవుతున్న ఒకటే ఒక స్మాల్ హ్యాబిట్ ఉంది, అది మీ ప్రొడక్టివిటీని కంప్లీట్లీ మార్చగలదు. అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఆ హ్యాబిట్కి 2 minutes సరిపోద్ది. కొన్ని రోజుల ముందు వరకు రోజంతా బిజీ ఉన్నట్లు అనిపించేది, వర్క్ చేస్తూనే ఉండేవాడిని, బిజీ ఉన్నట్లు అనిపించేది. కానీ రోజు అయిపోయాక ఒకసారి ఆలోచిస్తే చేసిన పనుల కన్నా పెండింగ్ పనులు ఎక్కువ అయిపోయాయి. చిన్న చిన్న పనులు పెండింగ్, పెట్టాలనుకున్న మెయిల్స్ అలాగే పెండింగ్, చేయాలనుకున్న చిన్న చిన్న పనులు కూడా పెండింగ్ అలాగే పడిపోయాయి. రిప్లై ఇవ్వాలనుకున్న మెసేజ్ పెండింగ్. అప్పుడు నేను అనుకున్నవాడిని రోజంతా బిజీ ఉన్నా కానీ ఎందుకు ప్రొడక్టివ్ లాగా ఫీల్ అనిపిస్తలేదని. తర్వాత ఒక సింపుల్ రూల్ గురించి తెలుసుకున్నా. ఆ రూల్ 2 minutes రూల్. సింపుల్ చెప్పాలంటే 2 minutesలో అయిపోయే పనిని వెంటనే చేసేసుకోవాలి. లాటర్ అని పెట్టుకోకూడదు, టు డూ లిస్ట్లో యాడ్ చేసుకోవద్దు. జస్ట్ అప్పుడు వచ్చిన పని అప్పుడే కంప్లీట్ చేసుకున్నట్టు ఉండాలి. బికాస్ ప్రొడక్టివిటీ అంటే పెద్ద పెద్ద గోల్స్ కాదు, చిన్న చిన్న పనులు ఫినిష్ చేసుకోవడం. ఎగ్జాంపుల్కి ఒక మెసేజ్కి రిప్లై ఇవ్వడం, ఒక మెయిల్ పంపడం, పనులు కంప్లీట్ చేసుకోవడం, నీ డెస్క్ క్లీన్ చేసుకోవడం, ఆర్ ఒక వాటర్ బాటిల్లో వాటర్ ఫిల్ చేసుకోవడం. నేను తర్వాత చేసుకుంటాను పెట్టుకుంటే అది అలానే టైం అయిపోయిన కొద్దిగా పెండింగ్ పడిపోతూ ఉంటుంది. చెప్పాలంటే ఇవన్నీ జస్ట్ 2 minutesలో అయిపోయే పనులు. కానీ మనం ఏమంటాం, తర్వాత చేసుకుందాం అంతే కదా. కానీ ఆ తర్వాత అసలుకే రాదు. స్లోగా పెండింగ్ టాస్క్లు పెరుగుతూనే ఉంటాయి. అండ్ మెల్లిమెల్లిగా మనకి స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది. ఇంకా పెండింగ్ టాస్క్లు అలా ఉన్నాయి, ఇంకెప్పుడు కంప్లీట్ చేయాలి, టైం అయిపోతున్నట్టు, డేస్ కంప్లీట్ అయిపోతుంది అనుకుంటే టెన్షన్ మెల్లిమెల్లి పెరిగిపోద్ది. వర్క్ ఎక్కువ ఉంది కాబట్టి పెండింగ్ టాస్క్ పెరుగుతున్నాయి కావచ్చు అనుకుంటాం కదా. నేను 2 minutes రూల్ ఫాలో అవ్వడం స్టార్ట్ చేసినప్పటి నుండి కానీ నాకు టైం ఎక్కువ దొరకలేదు, కానీ చేంజ్ జరిగింది. అండ్ మైండ్ లైట్గా రిలాక్స్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎందుకంటే స్మాల్ టాస్క్లు పెండింగ్ ఉండేవి కాదు, వెంటనే అయిపోయి. అండ్ స్లోలీ నేను ఒక పర్సన్ లాగా మారాను. స్టార్ట్ చేసిన పని కంప్లీట్ చేసే పర్సన్ లాగా మారాను. అండ్ ఈ రూల్ నన్ను ఫాస్ట్గా చేసింది. సో నెక్స్ట్ టైం మీ ముందుకు ఒక స్మాల్ టాస్క్ వచ్చినప్పుడు లాటర్ అని చెప్పుకోకండి. సో ఒకసారి మీరు అడగండి, ఈ పని 2 minutesలో అయిపోతుందా? అయిపోతే వెంటనే చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు ప్రొడక్టివిటీ అంటే ఎక్కువ పని చేయడం కాదు, పెండింగ్ పనులు ఉండకుండా చూసుకోవడం. మేబీ మీ లైఫ్ని మార్చేసే ఈ 2 minutes రూల్ హ్యాబిట్ కావచ్చు. కామెంట్ చేయండి, మీ నెక్స్ట్ 2 minutesలో కంప్లీట్ చేసే టాస్క్ ఏంటి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. సీ యూ.